హాయ్ ఫ్రెండ్స్, తల్లికి వందనం పథకం ద్వారా 1 నుంచి 12వ తరగతి చదివే విద్యార్థులందరికీ 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 15,000 రూపాయల ఆర్థిక సహాయం అయితే చేయనుందండి. అయితే ఈ తల్లికి వందనం పథకానికి NPCI లింక్ తప్పనిసరిగా ఉందని ప్రభుత్వం చెబుతూ ఉంది. ఈ మే చివరిలో కానీ లేదా జూన్ మొదటి వారంలో కానీ తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తూ ఉన్న నేపథ్యంలో తాజా అప్డేట్ అయితే ఈ విధంగా ఉందండి. తల్లికి వందనం పథకంలో విద్యార్థుల తల్లుల ఖాతాలో సొమ్ము జమ అవ్వాలంటే ఖచ్చితంగా NPCI లింక్ అవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. లింక్ కాని విద్యార్థుల వివరాలను ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాలకు ఇప్పటికే పంపింది. ఆ మేరకు సిబ్బంది తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ అనుసంధాన ప్రక్రియ పూర్తి చేస్తూ ఉన్నారు. పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థి చదువులకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని తీసుకువచ్చింది. 2024-25 తల్లికి వందనం పథకం కింద తెల్ల రేషన్ కార్డుతో పాటు ప్రభుత్వ నిబంధనలు ఉన్న విద్యార్థులందరికీ 15,000 వారి తల్లుల ఖాతాలో ప్రభుత్వం జమ చేయనుంది. పాఠశాలల్లో విద్యార్థికి తప్పనిసరిగా 75% హాజరు ఉండాలనే నిబంధనను అమలు చేయనుంది. 1 నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది. గ్రామ సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్ లేదా వెల్ఫేర్ అసిస్టెంట్ను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని, రాష్ట్రంలో ఉన్న లబ్ధిదారులందరి ఖాతాలో ఏ సంక్షేమం పథకం డబ్బులు పడాలన్నా ఆధార్ లింక్ అయిన బ్యాంకు ఖాతా తప్పనిసరిగా ఉండాలని, ఆ తర్వాత అది NPCIతో లింక్ చేయబడుతుందని, ఏదైనా జాతీయ బ్యాంకు లేదా తపాలా కార్యాలయంలో సేవింగ్ ఖాతా తెరచి ఆధార్ కార్డును అనుసంధానం చేయాలని, ఆ తర్వాత బ్యాంకులో NPCI లింకు చేస్తారని, అనంతరం సచివాలయ సిబ్బందికి సమాచారం ఇస్తే విద్యార్థి పేరును NPCI పెండింగ్ జాబితా నుంచి తొలగిస్తారని, దీంతో లబ్ధిదారులకు నేరుగా ఖాతాలోనే డబ్బులు జమ అయ్యే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే పిల్లల తల్లిదండ్రులకు తాజా అప్డేట్ అయితే ఇస్తూ ఉందండి. మీ ఇంట్లో 1 నుంచి 12వ తరగతి వరకు చదువుకునే పిల్లలు ఉండి మీకు బ్యాంక్ అకౌంట్ ఉండినట్లయితే, బ్యాంక్ అకౌంట్ అంటే పిల్లలకు కాదు పెద్దలకి ఉండినట్లయితే, మీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ నెంబర్ లింక్ అయిందో లేదో మీ సంబంధిత బ్యాంకుకు వెళ్ళి ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. లింక్ కాకుండా ఉన్నట్లయితే బయోమెట్రిక్ అప్డేట్ ద్వారా ఆధార్ లింక్ చేసుకున్నట్లయితే ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు నేరుగా మీ బ్యాంకు ఖాతాలోనే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు 15,000 రూపాయల చొప్పున మీ ఖాతాలో డబ్బులు జమ అవుతాయి. దీనికి సంబంధించి NPCI లింక్ కాని విద్యార్థుల తల్లిదండ్రుల వివరాలు గ్రామ వార్డు సచివాలయాలకు ప్రభుత్వం పంపించిన నేపథ్యంలో మీరు మీ సంబంధిత సచివాలయానికి వెళ్ళి అధికారులను కలిసి మీ యొక్క వివరాలు వచ్చాయా లేవా, ఒకవేళ వచ్చి ఉంటే బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందా లేదా, బ్యాంక్ అకౌంట్ లింక్ కాని వారు తప్పనిసరిగా బ్యాంకుకు వెళ్ళి లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీ ఆధార్ జిరాక్స్ ఇచ్చి వెంటనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధార్ అయితే లింక్ చేసుకోండి.